ఎవాల్యుయేట్ ద పాలసీస్ ఆఫ్ లార్డ్ కర్జన్ అండ్ దే లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఆన్ ద నేషనల్ మూవ్మెంట్. ఇది కదా క్వశ్చన్ ఇక్కడ మనకు ఉన్నది. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా మనము ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, క్వశ్చన్ ఏమన్నది, ఎవాల్యుయేట్ ద పాలసీస్ ఆఫ్ లార్డ్ కర్జన్. ఇక్కడ ఫస్ట్ కీవర్డ్ ఏంటి? లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ అండ్ అతని యొక్క పాలసీస్, అంతేనా? నేషనల్ మూమెంట్. నెక్స్ట్ కీవర్డ్ ఏమనుంది? లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఆన్ ద నేషనల్ మూమెంట్ కదా. సో ఇంప్లికేషన్ ఆన్ నేషనల్ మూమెంట్. ఇప్పుడు ఇవి మూడు మనకి కీవర్డ్స్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఇప్పుడు ఇది చూడంగానే మనకు మైండ్ లో వెంటనే ఏం ఫ్రేమ్ వర్క్ వచ్చాలి? మీకు దీనికి అసలు కంటెంట్ మీకు తెలియదు, అయినా కూడా జస్ట్ చెప్పండి ఆన్సర్. జనరల్ గా స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి? లార్డ్ కర్జన్ కోసం రాస్తాం మనం ఫస్ట్ లార్డ్ కర్జన్ గురించి రాస్తామా? అంతే కదా. సో ఇప్పుడు స్ట్రక్చర్ రాద్దాం. ఫస్ట్ కర్జన్ గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ వస్తాయి, దెన్ తర్వాత కర్జన్ అండ్ అతని సిగ్నిఫికెన్స్ ఏదన్నా ఒకటి 2 లైన్లలో ఆయన ఇంపార్టెన్స్ గురించి అట్లా రాస్తాం, అవునా? ఇది ఇంట్రొడక్షన్ లో వెళ్తుంది. నెక్స్ట్ పాలసీస్ అన్నాం. ఇప్పుడు పాలసీస్ తర్వాత ఇంప్లికేషన్స్ అని అంటున్నాం. ఇప్పుడు ఎట్లా రాస్తాం చెప్పండి, మన స్ట్రక్చర్ ఎట్లుండాలి? బాడీలోని పాలసీస్ మెన్షన్ చేస్తాం మనం. మనము ఇంకోటి ఏమని చెప్పుకున్నాం మార్నింగ్ సెషన్ లో? ఫైర్ ఉండాలి అని. ఏముండాలి? ఫైర్ అంటే ఫ్యాక్ట్స్ ఉండాలి, ఇన్నోవేషన్ ఉండాలి, రెఫరెన్సెస్ ఉండాలి, ఎగ్జాంపుల్స్ ఉండాలి. ఇప్పుడు వీటిల్లో ఫ్యాక్ట్స్ అంటే సరే కర్జన్ ఆయన రూల్ చేసి ఆయన వైస్ రాయ్ గా ఉన్న టైం పీరియడ్ అది రాసాం అనుకోండి. ఇన్నోవేషన్ ఎట్లా చూపిస్తారు దీంట్లో? మార్నింగ్ మనము ఇన్నోవేషన్ అంటే ఏం చూపించాము? స్కూల్ ఆఫ్ ఆర్ట్, పాల స్కూల్ ఆఫ్ ఆర్ట్. నువ్వు మ్యాప్ పాయింటింగ్ మ్యాప్ లాగా వేసి బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ డెవలప్డ్ బై పాలా రూలర్స్ ని ఐడెంటిఫై చేసాం, అవునా? మరి ఇక్కడ ఇన్నోవేషన్ ఏం చూపించగలుగుతాం? సింపుల్. ఇన్నోవేషన్ అంటే ప్రతిసారి ఏదో చేసేయాలని ఏం అక్కర్లేదు. జస్ట్ ఇట్లా సింపుల్ గా ఒక రే డయాగ్రామ్ లాగా కూడా వేసేయచ్చు కదా. ఇట్లా పాలసీస్ ఆఫ్ లార్డ్ కర్జన్ అని చెప్పి పెట్టేసేయండి. పాలసీస్ ఆఫ్ కర్జన్ ఇట్లా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, ఒక 4 5 ఎన్నున్నాయో. ఓకే, సింపుల్ గా ఇట్లా ఒక రే డయాగ్రామ్. ఇది ఇలాగే వేయాలని లేదు, ఇట్లా పెట్టేసి ఇట్లా 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 ఇలా వేయచ్చు. ఇంకా మీ ఇష్టం వచ్చిన ఇన్నోవేషన్ ఇక్కడ చూపించవచ్చు మీరు. ఓకే, ఇక్కడ అంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్, తర్వాత యూనివర్సిటీస్ యాక్ట్, ప్రెస్ యాక్ట్, ఇట్లా ఆ పాలసీస్ మీరు ఏవైతే రాయదలుచుకున్నారో అవన్నిటిని ఇట్లా ఒక డయాగ్రామాటికల్ గా చూపించవచ్చు. అంటే ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఎగ్జామినర్ యొక్క పనిని ఈజీ చేస్తున్నారు. అర్థమవుతుందా? అతను మొత్తం మనకి ఎవాల్యుయేషన్ చేయడానికి ఒక క్వశ్చన్ కి 10 మార్కర్ క్వశ్చన్ అయితే లెస్ దాన్ 1 మినిట్ లేదా 1 మినిట్ స్పెండ్ చేస్తారు, అంతకన్నా ఎక్కువ టైం పెట్టారు. ఓకే, 1 మినిట్ లో మీరు రాసిన కంటెంట్ అంతా చదివి మీరు ఆయనని ఇంప్రెస్ చేయడం ఈజీనా? సింపుల్ గా ఉన్న పాలసీస్ అన్ని ఇలా ఒక డయాగ్రామాటికల్ గా చూపించడం ద్వారా ఆయన అర్థం చేసుకోగలగడం ఈజీనా? చెప్పండి. ఇదే ఈజీ కదా. సింపుల్ అంటే మీరు డయాగ్రామాటికల్ రిప్రజెంటేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది, చూడడానికి బాగుంటుంది. అండ్ అతను వెంటనే అట్రాక్ట్ అవుతాడు. దానికి ఉన్న పాలసీస్ అన్ని కరెక్ట్ గా మీరు ప్రెజెంట్ చేయగలిగితే ఓకే వీళ్ళకి పాలసీస్ అన్ని తెలుసు, సో ఇప్పుడు ఆన్సర్ లో నెక్స్ట్ దాని ఇంప్లికేషన్స్ రాసుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తాడు, అవునా కాదా? కదా, అంతేనా?
ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. సో ఇట్లా ఒక సింపుల్ డయాగ్రామ్ వేసేసి ఆ పాలసీస్ పేర్లు ఒకటి రాసేయండి. రాసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక్కొక్క పాలసీ సైడ్ హెడ్డింగ్ లాగా పెట్టేసి ఆ పాలసీ ఏంటి అంటే దాని ఇంటెన్షన్ ఏంటి, ఆ పాలసీ యొక్క ఇంటెన్షన్ ఏంటి, అండ్ నెక్స్ట్ లైన్ లో ఇంపాక్ట్ ఏంటి. అంతేనా అడిగింది క్వశ్చన్? క్వశ్చన్ అడిగింది ఏంటి? ఇంప్లికేషన్స్ ఆన్ నేషనల్ మూమెంట్ కదా, ఎస్ మ్యామ్. అవునా కదా? ఎస్ మ్యామ్. సో ఆ పాలసీ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు తీసుకొని వచ్చాడు కర్జన్ అది, అండ్ దాని యొక్క ఇంపాక్ట్ నేషనల్ మూమెంట్ మీద ఎలా ఉంది అని ప్రతి ఒక్క పాలసీకి రాసుకుంటూ వెళ్తే అయిపోయింది. అంతేనా? సింపుల్ ఆ క్వశ్చన్. సో ముందు కీవర్డ్ ఏంటి? కర్జన్. సో కర్జన్ గురించి కొంచెం రాసాము. తర్వాత ఆ ఏం రాసాము? ఆయన యొక్క పాలసీస్ ఏంటని ఒక డయాగ్రామ్ లో చూపించొచ్చు కదా అని చెప్పి చూపించేసాము. తర్వాత దాని ఇంప్లికేషన్స్ అడిగారు కాబట్టి మళ్ళీ ఒక్కొక్క పాలసీ సైడ్ రేటింగ్ లాగా పెట్టేసి దాని ఇంపాక్ట్, మళ్ళీ సెకండ్ పాలసీ దాని ఇంపాక్ట్, థర్డ్ దాని ఇంపాక్ట్ అని రాసుకుంటూ వెళ్ళిపోయి ఫైనల్ గా ఓవరాల్ గా కర్జన్ పాలసీస్ అన్నిటి యొక్క ఇంపాక్ట్ అని చెప్పి కన్క్లూజన్ లో ఒక 2-3 లైన్లలో రాస్తే అయిపోయింది. సింపుల్ గా ఉందా లేదా? ఇక్కడ ఇట్లా మనం ఈ ఫ్రేమ్ వర్క్ చేసుకుంటే ఎక్కడన్నా మనం డివియేట్ అవుతామా? మనం డీవియేట్ ఎప్పుడు అవుతాము అని అంటే జనరల్ గా యూజువల్ గా డీవియేషన్లు ఎక్కువగా ఎస్సేలో అవుతూ ఉంటాం. జనరల్ ఎస్సే మీరు ఎప్పుడన్నా రాసుంటే మీకు ఐడియా ఉంటుంది. మొదలు పెట్టడం ఒకటి, మధ్యలో పోయేసరికి ఇంకోటి అవుతుంది. అవునా? ఎస్సే రాసారా ఎప్పుడన్నా? ఎస్సే ప్రాక్టీస్ చేశారా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. రాసం చాలా డేస్ అయిపోయింది. అయితే మీరు అక్కడ ఎప్పుడన్నా ఇట్లాంటి డిఫికల్టీ లేదంటే ఎవరితోన్నా రివ్యూ చేయించుకుంటే ఫీడ్బ్యాక్ లో ఇట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందా? రాకపోతే సూపర్, మీరు బాగా రాసినట్టు. ఒకవేళ వచ్చింటే మాత్రం జనరల్ గా ఇట్లాంటి ఫీడ్బ్యాక్స్ ఎక్కువ వస్తాయి. ఏంటంటే స్టార్టింగ్ లో ఏదో అనుకొని మొదలు పెడతాము, మధ్యలో ఇంకేదో రాస్తాము. అదే మధ్యలో రెఫరెన్సెస్ ఇంటర్లింకింగ్ దొరకక ఎక్కడికో డీవియేషన్స్ వస్తాయి. వెళ్ళిపోతాము. కొంచెం లౌడ్ గా చెప్పండి, వినపడట్లేదు. అదే మ్యామ్, అప్పుడు రిఫరెన్సెస్ దొరకక డీవియేట్ అయిపోతారు అని చెప్తున్నాను. డివియేట్ అయిపోతాం. కంటెంట్ ఎక్కువ ఉండకను, లేదంటే రకరకాల ఇష్యూస్, లేదా మన మైండే మనం ఏదో అనుకుంటాము బట్ వేరేది రాస్తాము. కానీ అది అట్లా అవ్వకూడదు అందుకే మనం ఎస్ఏ దగ్గర ఏం చేస్తామంటే ఫస్ట్ వెనకల స్పేస్ ఫర్ రఫ్ వర్క్ అని ఇస్తారు కదా మనకి బుక్లెట్ లో. ఎస్ మ్యామ్. అక్కడ మనము ఇట్లా రఫ్ వర్క్ చేసుకుంటాం, అంటే ఆ పాయింట్స్ అన్ని ఒక ఆర్డర్ లో పెట్టుకుంటాం. అది ఎస్ఏకి. యాక్చువల్ గా అయితే ఆన్సర్ రైటింగ్ కి కూడా మనం అట్లాగే చేయాలి. ఎప్పుడు వరకు చేయాలంటే అట్లా చెయ్యకపోయినా మీరు డీవియేట్ అవ్వకుండా ఉండేంత ఎక్స్పీరియన్స్ మీకు వచ్చినంత వరకు చేస్తే బెటర్. మీరు ఫ్రెషర్ అయితే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో కూడా మీరు ముందు అప్రోచ్ రాసుకోండి, అప్పుడు మీరు డీవియేట్ అవ్వరు, మీరే డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేయగలుగుతారు. ఇట్లా ఫస్ట్ అప్రోచ్ రాసుకోండి, ముందు ఇది రాయాలి, తర్వాత పాలసీస్ రాయాలి, ఆ తర్వాత ఇంపాక్ట్ రాయాలి. అప్పుడు డీవియేషన్ ఎందుకు ఉంటుంది? ఉండదు. ఇంకా మైండ్ లో మనం ఒకటి అనుకుంటాము, ఒకటి మొదలు పెట్టిన తర్వాత మనకే తెలియకుండా డీవియేట్ అయిపోతాం. అట్లా అవ్వకూడదు అంటే మనకు పక్కన పేపర్ మీద రఫ్ వర్క్ ఉంటే దాని ప్రకారం ఫ్లోలో వెళ్తాం. అర్థమవుతుందా? అదే మేము రోడ్ మ్యాప్ ముందే డిసైడ్ చేస్తాం కాబట్టి అదే రోడ్ మ్యాప్ ఫాలో అయిపోతే మనకు డైవర్షన్ ఉండదు. డీవియేషన్ ఉండదు అక్కడ. ఓకే. అదే అక్కడ. సో కాబట్టి మీకు బాగా అలవాటు అయ్యే వరకు, ఈ బాగా అలవాటు ఎన్ని రోజులకి అవుతుంది అంటే అది కూడా చెప్తాను. మీరు రోజుకి 8 క్వశ్చన్లు అన్నారు, నేనైతే అంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అన్ని రాస్తున్నారంటే వెరీ గుడ్. అట్లీస్ట్ మీరు రోజుకి ఒక 3 కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్, జనరల్ గా ఐడియల్, ప్రాక్టికల్, పాసిబుల్, అంటే ఒక రోజు 8 రాసేసి ఇంకో రోజు, అంటే మీరు రాస్తున్నారని కాదలా, నేను జనరల్ గా చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా మందిని చూసిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నది ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రెస్ట్ కొద్దీ 8-10 రాస్తారు, ఒక వారం రోజుల తర్వాత ఒకటి కూడా రాయరు. అట్లా వద్దు. అలా కాకుండా మీరు ఐడియల్, ప్రాక్టికల్ ఏంటి అని అంటే ఒక 3 కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఒక 2 స్టాటిక్, ఓకే. వీలైతే ఒక ఎథిక్స్.
వీలైతే ఒక ఎథిక్స్. ఓకే, ఎథిక్స్ అయితే నేను స్టార్ట్ చేయలేదు మ్యామ్. అది ఈ క్వశ్చన్స్ తగ్గించి నేను ఎథిక్స్ ఇంక్లూడ్ చేసుకుంటాను. ఏమన్నారు? అంటే నేను మరీ 8 క్వశ్చన్స్ రాసే బదులు ఈ క్వశ్చన్స్ తగ్గించి నేను ఎథిక్స్ యాడ్ చేసుకుంటాను అని చెప్తున్నాను. ఓకే. ఎథిక్స్ ఒక రోజు ఒక జనరల్ గా ఒక క్వశ్చన్ తీసుకొని రాయండి, ఇంకో రోజు ఒక కేస్ స్టడీ రాయండి అట్లా. ఇది కూడా ఓకే. ఎథిక్స్ దేనికి అంటే కొంచెం రిలాక్సింగ్ గా అనిపిస్తుంది, అంటే మరీ ఓవర్లోడ్ అయిపోకుండా సబ్జెక్ట్. ఇవి మిగతా ఓకే. జిఎస్ 1, 2, 3 పేపర్స్ లోవి మనకి ఎడిటోరియల్స్ లో వచ్చిన బేస్డ్ క్వశ్చన్స్ ఒక 3, ఒక 2 వచ్చేసి ప్యూర్ స్టాటిక్ అంటే జిఎస్ 1 ఇట్లాంటివి, అండ్ ఇంకొకటి ఎథిక్స్. ఇవి ఐడియల్. 5 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు రాస్తే చాలు. ఎథిక్స్ అవాయిడ్ చేసినా పర్లేదు, ఫస్ట్ 5 క్వశ్చన్సే రాసినా చాలు, లేదా ఒక స్టాటిక్ ఒక ఎథిక్స్ అన్నా పెట్టుకోండి, 5 రాయండి చాలు. 5 క్వశ్చన్స్ టైం పెట్టుకొని 10 మార్క్స్ వే రాయండి ఫస్ట్, 15 మార్క్స్ వద్దు. మ్యామ్ ముందు 10 మార్కుల క్వశ్చన్. అంటే ఇట్లా రాసేటప్పుడు ఒకసారి టాపిక్ చదువుకొని రాస్తాం కదండి ప్రాక్టికల్ గా లేకుండా. ఖచ్చితంగా మీ దగ్గర ఫస్ట్ హ్యాండ్ లో మీ దగ్గర నోట్స్ రెడీగా ఉండాలి. అదే మ్యామ్, ఏం అంటే ఇక్కడ చదివి రాస్తాం, ఎగ్జామ్ లో అట్లా ఉన్నది కదా. అర్థం కాలేదమ్మా. ఇప్పుడు చదివి రాస్తే ఆహా, మామూలుగా కొంచెం చదువుకొని ఎగ్జామ్ రాసే ముందర రాస్తాం కదా. అంతే. ఇప్పుడు మీరు మార్నింగ్ యాక్చువల్ గా ఎట్లా చేయాలి అని అంటే, మీరు ఇవాల్టి న్యూస్ మీద రేపు రాయాలి టెస్ట్. అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఈ రోజు హిందూ, మీరు ఏమేం ఫాలో అవుతున్నారో న్యూస్ పేపర్స్ నాకు ఐడియా లేదు, బట్ జనరల్ గా చూడాల్సిందేదైతే హిందూ హిందూ చూడాలి, ఇండియన్ ఎక్స్ప్రెస్ చూడాలి, అండ్ లైవ్ మింట్. మింట్ పేపర్ ఐడియా ఉందా? ఎస్ మ్యామ్. మింట్, లైవ్ మింట్ వెబ్సైట్, Live Mint. లైవ్ మింట్ వెబ్సైట్ లో అయినా దాంట్లో ఎడిటోరియల్స్ వస్తాయి. సో అవి ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, ఈ మూడిట్లో వచ్చే ఎడిటోరియల్స్ కన్సాలిడేట్ చేసుకొని నోట్స్ చేసుకోవాలి. ఓకే, ఇవాల్టి వచ్చినవి మీరు వాటి మీద టైం స్పెండ్ చేసి నోట్స్ చేయాలి ఈ రోజంతా. చేసి నైట్ రివైజ్ చేయండి వాటిని. అది కూడా నోట్స్ ఎలా చేయాలి, అది ప్రాపర్ నోట్స్ ఉండాలి మీ దగ్గర. ఎందుకంటే మనకి మీరు దేన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి, 1 year తర్వాత మీరు యూపీఎస్సి మెయిన్స్ రాస్తే, యూపీఎస్సి మెయిన్స్ ఎగ్జామ్ ఎట్లుంటది మనకి, ఒకటే రోజు 2 ఎగ్జామ్స్ ఉంటాయి, 2 పేపర్లు రాయాలి కదా. ఎస్ మ్యామ్. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ సెషన్ ఒకటి. ఆఫ్టర్నూన్ ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా మళ్ళీ మనకి జిఎస్ 1 లోనే ఎన్ని ఉంటాయి, హిస్టరీ అండ్ కల్చర్ ఉంటది, జాగ్రఫీ ఉంటది, సొసైటీ ఉంటది, అవునా. ఎస్ మ్యామ్. జిఎస్ 2 లో పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవన్నీ ఉంటాయి, అవునా. ఎస్ మ్యామ్. అంటే వీటన్నిటివి మీరు ఆ రోజు మొత్తం రివిజన్ చేయాలి. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ చేయాలి కదా. రివిజన్ చేయాలంటే మీ నోట్స్ ఎంత ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. తక్కువ అంటే తక్కువ నోట్స్ చేయండి అని కాదు, ఆర్గనైజ్డ్ గా చేయండి అని. అర్థమవుతుందా? అంటే మీరు ఇప్పుడు పేపర్ చదివి దాన్ని క్రిస్ప్ గా నోట్స్ చేసుకునేటప్పుడే ఏ జిఎస్ పేపర్ కి ఆ జిఎస్ పేపర్, ఆ ఎడిటోరియల్ ఏ జిఎస్ పేపర్ కిందికి వెళ్తది, సిలబస్ లో దేని కిందికి వస్తుంది ఇది. ఇది ఇప్పుడు సపోజ్ ఇజ్రాయిల్ ఇరాన్ ఇష్యూ ఉంది, అదే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కిందికి వెళ్తుంది, దాని మీద ఇండియా స్టాండ్ ఏంటి అన్నట్టు ఒక ఎడిటోరియల్ వచ్చింది అనుకోండి, మనము వెంటనే మీకు జిఎస్ 2కి ఒక బుక్ పెట్టింటారు, లేదా మీరు సిస్టమ్ బేస్డ్ నోట్స్ చేస్తుంటే సపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి, జిఎస్ 1కి ఒకటి, 2కి ఒకటి, 3కి ఒకటి, అట్లా. అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. క్లియర్ ఆర్ నాట్? క్లియర్. ఎస్ మ్యామ్. క్లియర్. జిఎస్ 2 లో మళ్ళీ యు డివైడ్ ఇట్ అగైన్. పాలిటీకి ఒక సబ్ ఫోల్డర్, గవర్నెన్స్ కి ఒకటి, ఐఆర్ కి ఒకటి. అర్థమవుతుందా? అట్లా మళ్ళీ సపరేట్ చేసుకోండి. అగైన్ మళ్ళీ పాలిటీలో సిలబస్ కాపీ ఉంటది కదా మనకి యూపీఎస్సిది, ఆ సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని సిలబస్ కాపీలో ఉన్న ప్రతి ఒక్క కీవర్డ్ కి ఒక ఫోల్డర్ పెట్టుకోండి.
అర్థమైందా? ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది ఒక కీవర్డ్, దానికి ఒక ఫోల్డర్ పెట్టుకోండి. దాని మీద కరెంట్ అఫైర్స్ లో వచ్చినా రాకపోయినా ఆ ఫోల్డర్ మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు 75 years ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి అయ్యింది, అందుకని న్యూస్ లో వచ్చింటుంది. సో అప్పుడు ఏం చేయాలి, అది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కిందకి వెళ్తుంది కదా. సో మీరు వెంటనే నోట్స్ ఎక్కడ చేయాలి, ఆ GS2 ఫోల్డర్ లో పాలిటీ అనే దాంట్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే కీవర్డ్ లోకి పోయి అక్కడ మీరు నోట్స్ చేసుకోవాలి దానికి సంబంధించి. ఇప్పుడు సపోజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇండియా శ్రీలంక రిలేషన్స్ మీద ఒక ఎడిటోరియల్ వచ్చింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఫోల్డర్ లో అగైన్ మీరు ఎట్లా డివైడ్ చేసుకోవాలి అంటే, ఇండియా అండ్ నైబరింగ్ నేషన్స్ అని ఒక ఫోల్డర్, ఇండియా అండ్ నాన్ నైబరింగ్ కంట్రీస్ బట్ రిలేషన్స్. ఇప్పుడు ఇండియా యుఎస్ ఉంది, ఇండియా యుఎస్ నైబర్సా కాదు కదా, కానీ ఇండియా యుఎస్ రిలేషన్స్ మీద న్యూస్ వచ్చింది అనుకోండి, దానికి ఒక సపరేట్ ఫోల్డర్. అర్థమవుతుందా? ఎంత డీసెంట్రలైజ్డ్ గా నోట్స్ ఉంటే, ఎంత క్లియర్ గా దేనికి అది సపరేట్ సపరేట్ నోట్స్ మీరు చేయగలిగితే అంత ఈజీ అవుతుంది మీకు పని. అర్థమైందా? ఎస్ మ్యామ్. క్లియరా? ఇట్లా మీరు నోట్స్ చేసుకొని మళ్ళీ అంటే ఒక ఫుల్ లెంత్ నోట్స్ చేసిన తర్వాత మనం మార్నింగ్ మీకు ఒకటి చెప్పాను, మళ్ళీ అంతా రివిజన్ చేయాలంటే ఆన్సర్ అంతా చదవకూడదు, కీవర్డ్స్ మాత్రమే రాసుకోవాలి, ఆ కీవర్డ్స్ ని చూస్తే మొత్తం ఆన్సర్ మీరు రికలెక్ట్ చేసుకోగలగాలి అని కదా, గుర్తుందా? ఎస్ మ్యామ్ గుర్తుంది. ఆ షార్ట్ నోట్స్ మీరు నైట్ టైం చేయాలి. ఇవాళ మార్నింగ్ నుంచి చేసిన నోట్స్ అంతా షార్ట్ నోట్స్ నైట్ టైం చేయాలి. మీరు ఇప్పుడు నోట్స్ చేయడానికి అంత టైం కూడా పట్టట్లేదు. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే పేపర్ అంతా చదివి ఆ పదాలు అర్థం కానివి డిక్షనరీ వెతుక్కొని దాని మీనింగ్ కనుక్కొని దాన్నంతా షార్ట్ టెన్ చేసి రాయడము ఇలా అయ్యేది మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు. బట్ ఇప్పుడు అంత అవసరం లేదు, మీకు చాట్ జీపీటీలు అన్ని వచ్చాయి కదా, ఏఐ. మీరు ఆ ఎడిటోరియల్ అంతా కాపీ పేస్ట్ కొట్టి సమ్మరైజ్ అంటే అదే నీట్ గా ఇస్తుంది, అవునా కాదా? ఎస్ మ్యామ్. సో యూజ్ యూజ్ ఓకే. చేసుకొని టైం సేవ్ చేసుకోండి. సమ్మరైజ్ చేసుకొని యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకు సమ్మరైజ్ చేసి ఇవ్వు అని అడగండి, దానికి ప్రాంప్ట్ సమ్మరైజ్ చేసుకొని నోట్స్ చేసి పెట్టుకోండి. విత్ ఇన్ మినిట్స్ అయిపోతుంది మీకు పని. అంతా కలిపిన 1 hour లో మీరు నోట్స్ చేసేసుకోవచ్చు, అన్ని ఎడిటోరియల్స్ కలిపి. తర్వాత దాన్ని షార్ట్ నోట్స్ మాత్రము మీరు హ్యాండ్ రిటర్న్ చేసుకోండి, ఎందుకంటే మీరు చేతితో రాసిండేది మీకు బాగా గుర్తుండిపోతుంది. ఓకే, అట్లా షార్ట్ నోట్స్ చేసి పెట్టుకొని దాన్ని రివిజన్ చేసి మరుసటి రోజు పొద్దున మీరు అది చదవాలి. అండ్ స్టాటిక్ కి కూడా ఒక టైం టేబుల్ వేసుకోండి. ఇప్పుడు ఇవాళ నేను మొదలు పెడుతున్నాను, కల్చర్ తోటి స్టార్ట్ చేస్తాను. GS1 లో ఈ కల్చర్ పార్ట్ ఈ రోజు ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్స్ రాద్దాం. రేపటి నుంచి ఈ వారం ఆర్కిటెక్చర్ మీద అయిపోవాలి. రోజుకు ఒక క్వశ్చన్ ఆర్కిటెక్చర్ మీద తీసుకొని రాయండి. ఆర్కిటెక్చర్ అయిపోయిందా, ఆ తర్వాత పెయింటింగ్ తర్వాత లిటరేచర్, ఆ తర్వాత స్కల్ప్చర్. ఇట్లా కల్చర్ సిలబస్ ఏదైతే ఉందో అది వారానికి ఒకటో 3 రోజులకు ఒకటో సిలబస్ అయ్యే వరకు మీకు 1 year టైం ఉంది కాబట్టి రాస్తూ వెళ్ళండి నిదానంగా. కల్చర్ అయిపోయింది, తర్వాత సొసైటీ సిలబస్ తీసుకొని సొసైటీ మీద ఒక్కొక్క క్వశ్చన్ అట్లా డైలీ 1 క్వశ్చన్ లాగా. ఎథిక్స్ ఒక క్వశ్చన్, రోజుకు 5 క్వశ్చన్లు చాలు. అర్థమవుతుందా? కానీ దీనికి ప్రాపర్ రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్ ఇప్పించుకోండి. మీరు ఎంత రాసినా వేరే వాళ్ళు దాన్ని రివ్యూ ఫీడ్బ్యాక్ చేస్తే అప్పుడు మీకు తప్పులు ఏంటి అనేది తెలుస్తుంది. క్లియర్? ఎస్ ఈ రకంగా మీరు 5 క్వశ్చన్లు ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ రాసుకొని తర్వాత ఆన్సర్ రాయడము అనేది ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా. అంటే ఎట్లా పెట్టుకుంటారంటే మీకు 21 days ఛాలెంజ్ తెలిసే ఉంటుంది కదా, ఏదైనా ఒక హ్యాబిట్ చేసుకోవాలన్నా వదిలేసుకోవాలన్నా 21 days చేయాలి, తెలుసా అది? తెలుసు మ్యామ్. సైకాలజీలో చెప్తారు కదా, సైకాలజీ ఏదైనా ఒక అలవాటు మానుకోవాలన్నా 21 days. మొదలు పెట్టాలన్నా కంటిన్యూగా ఏది ఏమైనా 21 days చేసామంటే మన జీవితంలో దాన్ని మానుకోలేం. సో అట్లా ఒక 21 day ఛాలెంజ్ లాగా తీసుకోండి, రోజుకు ఒక 5 క్వశ్చన్లు. ఐ బెట్ ఫస్ట్ రోజు మీరు రాసిన దానికి 22nd day మీరు రాసేదానికి
ఎనార్మస్ చేంజ్ ఉంటుంది మీ ఆన్సర్ రైటింగ్ లో. కానీ అట్లాంటి 21 days ఒక 3 months పాటు మీరు చేశారంటే మీ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక 1-2 మెయిన్స్ రాసిన వాళ్ళ రేంజ్ కి వెళ్ళిపోతుంది. కాకపోతే ఒక్క రోజు కూడా మిస్ అవ్వకూడదు, చాలా డిసిప్లిన్ తోటి రాయాలి. అండ్ ఇంకొకటి మీరు చేయాల్సిన పని ఏంటి అనంటే, అంత డ్రాస్టిక్ గా ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా కరెక్షన్ చేయించుకొని. ఇప్పుడు మీకు సపోజ్ 10 marker క్వశ్చన్ రాస్తే 10 marks కి ఇఫ్ యూ గెట్ ఓన్లీ 4 లేదా 5 అనుకోండి, అంటే లెస్ దాన్ 6 marks. 10కి ఎన్ని వస్తే లెస్ దాన్ 6 marks. ఎన్ని క్వశ్చన్లకు వస్తే అన్ని క్వశ్చన్లు తిరిగి రాయాలి. స్కూల్లో ఇంపోజిషన్ ఇచ్చేవాళ్ళు గుర్తుండి ఉంటుంది కదా మీకు, అవునా Yes, ma'am. కదా? Yes, ma'am. స్కూల్లో ఇంపోజిషన్ ఇస్తారు చూడండి, తక్కువ మార్కులు వస్తే మళ్ళీ ఆన్సర్ పేపర్ అంతా రాయండి అని చెప్పి. Yes, ma'am. అట్లా మీకు మీరే ఒకటి పెట్టుకోండి, మీకు మీరే ఒక టీచర్ లాగా 10కి 6 కన్నా తక్కువ వచ్చిన ప్రతి క్వశ్చన్ నేను తిరిగి రాయాలి అని. అప్పుడైతేనే అది మైండ్ లో ఉండిపోతుంది. లేకపోతే అదంతే, మీరు 100 క్వశ్చన్లు రాసినా అంతే, ఏం ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఓకే, సో ఈ రకంగా మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఇక్కడ ఈ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ లో మీరు సబ్జెక్ట్ నేర్చుకునే దానికన్నా ఆన్సర్ రైటింగ్ అప్రోచ్, ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఎట్లా రాయాలి, ఇట్లాంటివి ఎక్కువగా. ఇప్పుడు కర్సన్ పాలసీస్ ఏంటి అని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. కాకపోతే అప్రోచ్ ఎట్లా ఉండాలి క్వశ్చన్ కి, మనం ఎట్లా రాస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఓవరాల్ గా ఎవరమైనా రాసేది దేనికి, మార్కుల కోసమే కదా. సో మార్క్స్ ఎట్లా రాస్తే పడతాయి ఎక్కువ అనేది మనకు తెలియాలి, అవునా? సో ఇక్కడ క్వశ్చన్ కి వచ్చేద్దామా మరి? Yes, ma'am. ఇంకా చూడండి, ఇంట్రొడక్షన్, ఎవాల్యుయేట్ ద పాలసీస్ ఆఫ్ లార్డ్ కర్జన్ అండ్ దేర్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్. మనం ఏమనుకున్నాం, కర్జన్ గురించి రాయాలి, తర్వాత అతని పాలసీస్ కి సంబంధించి ఒక డ్రాయింగ్ లాగా వేయాలి, ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి సబ్ హెడింగ్ లాగా పెట్టి పాలసీ దాని ఇంపాక్ట్ రాసుకుంటూ రావాలి కదా. సో ఇక్కడ లార్డ్ కర్జన్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా, ఇక్కడ ఇయర్ రాసేసాం, ఇది ఫ్యాక్ట్, అవునా కదా? Yes. బట్ ఇట్లాంటివి మీరు రాయకపోయినా నష్టం లేదు, కానీ రాసి తప్పు రాయొద్దు. ఎందుకంటే రాంగ్ ఇంప్రెషన్ వెళ్తుంది. ఇక్కడ మీరు 1905 బదులు 1910 1915 పెట్టారనుకోండి పొరపాటున, అసలు ఇంప్రెషన్ పోతుంది ఇక్కడే. అసలు ఈయన ఏ టైంలో వైస్ రాయ్ గా ఉన్నాడో కూడా తెలియదు, కానీ ఆన్సర్ రాస్తున్నాడా అన్నట్టు అవుతుంది. మీరు ఆన్సర్ అంతా కరెక్టే రాసుండొచ్చు, కానీ ఇక్కడే ఇంప్రెషన్ పోతుంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ 100% షూర్ అప్పుడు మాత్రమే రాయండి. కానీ నేను 100% షూర్ కాబట్టి రాయలేదు అని మాత్రం అనద్దు. 100% షూర్ అవ్వండి, అంటే ఎక్కువ సార్లు రివిజన్ చేయండి, చేసి బాగా షూర్ గా ఫ్యాక్ట్స్ ని ప్రెజెంట్ చేయండి ఆన్సర్ లో. ఓకే, సో లార్డ్ కర్జన్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా వాజ్ ఎ కేపబుల్ అడ్మినిస్ట్రేటర్ విత్ ఎ స్ట్రాంగ్ ఇంపీరియలిస్టిక్ వరల్డ్ వ్యూ. ఇతని పాలసీస్ అన్ని ఎట్లా ఉండేవి అంటే, బ్రిటిష్ అథారిటీని సెంట్రలైజ్ చేసే విధంగా, ఇంకా స్ట్రాంగ్ చేసే విధంగా, అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంకా ఎఫిషియంట్ అయ్యేలాగా, కలోనియల్ కంట్రోల్ అనేది ఇంకా ఇండియా మీద పెరిగే విధంగా కర్జన్ యొక్క పాలసీస్ ఉన్నాయి అని చెప్తున్నాం. కానీ అతని డెసిషన్స్ అన్ని ఎక్కువగా అన్పాపులర్ గానే ఉన్నాయి అండ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వచ్చింది అతని పాలసీస్ వల్ల. బట్ హిస్ టెన్యూర్ ఈజ్ ఆఫెన్ సీన్ యాజ్ ఎ టర్నింగ్ పాయింట్. ఎందుకు అనంటే, అప్పుడు వరకు మోడరేట్ పాలిటిక్స్ గా ఉన్న మన నేషనలిజం కాస్త దేనిగా మారడం స్టార్ట్ అయింది, మాస్ బేస్డ్ అండ్ అసర్టివ్ నేషనలిజం. మనకి ఈ టైం పీరియడ్ ఏం టైం పీరియడ్ చెప్పండి, ఇది ఏం ఫేజ్? ఇది మనకి నేషనల్ మూవ్మెంట్ 3 phases గా చెప్తాం కదా. మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, గాంధీయన్ ఎరా అంటాం కదా. సో 1905 వరకు, 1885 టు అంటే ఐఎన్సి ఫార్మేషన్ దగ్గర నుంచి 1905 వరకు ఉన్నది మోడరేట్ ఫేజ్. 1905 నుంచి 1914 వరకు ఉన్నది ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్.
గాంధీ ఎప్పుడైతే ఇండియాలోకి ఎంటర్ అయ్యాడో 1915 ఆ టైంలో, అక్కడి నుంచి 1947 ఫ్రీడమ్ వచ్చే వరకు కూడా గాంధీయన్ ఎరా అంటాం, ఎందుకంటే ఈయన డామినేట్ చేశాడు కాబట్టి అప్పుడు నేషనల్ పాలిటిక్స్ ని. సో అప్పుడు దాకా మోడరేట్ కాన్స్టిట్యూషనల్ పాలిటిక్స్ గా మాత్రమే ఉన్న నేషనల్ మూమెంట్ కాస్త కర్జన్ వైస్రాయ్ గా ఉన్న టైంలోనే ఈ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మాస్ బేస్డ్ అండ్ అసెప్టివ్ నేషనలిజం గా మారింది. దానికి ఆయన పాలసీస్ కూడా ఒక కారణం అని చెప్పి చెప్తున్నాం. ఇది సింపుల్ ఇంట్రొడక్షన్, ఇంత కూడా రాయన అవసరం లేదు. ఇప్పుడు పాలసీస్ ఆఫ్ లార్డ్ కర్జన్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక బొమ్మలాగే వేసేయండి, ఇక్కడ లేదు బట్ మీరు వేయండి. ఏవేవి? పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఒకటి, ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ ఒకటి, రిప్రెసివ్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఆఫ్ లార్డ్ కర్జన్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ యాక్ట్, మిలిటరీ అండ్ ఫ్రంటైర్ పాలసీస్ ఆఫ్ లార్డ్ కర్జన్. ఈ 5 ఆయన యొక్క పాలసీస్. 10 మార్కుల క్వశ్చన్ కదా, 5 రాస్తే చాలు. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ లాగా వేసుకున్నా 10 మార్క్స్ అని అనుకోవచ్చు. ఓకే, దీంట్లో మీరు ఏ 3, 4 కరెక్ట్ గా ప్రాపర్ గా మీరు రాయగలిగినా కూడా ఈజీగా 6 మార్క్స్ వస్తాయి. ఓకే, సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ మీకు అందరికీ తెలిసిందే. ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ గా డివైడ్ చేయడం జరిగింది ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. ఎందుకు డివైడ్ చేశారు వీళ్ళు? అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము బెంగాల్ పార్టీషన్ చేస్తున్నాము అని అన్నాడు. అవునా కాదా? కర్జన్, ఎస్ ఆర్ నో? కానీ యాక్చువల్ గా ఇంటెన్షన్ ఏంటి? హిందూ ముస్లిమ్స్ ని డివైడ్ చేయడం. అవునా? మరి దీని ఇంపాక్ట్ ఏంటి అని అంటే, ఇది డివైడ్ అండ్ రూల్ టాక్టిక్ అని అందరికీ అర్థమైంది. తర్వాత స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, బాయ్కాట్స్, ప్రొటెస్ట్లు మొదలయ్యాయి, అండ్ మిడిల్ క్లాస్, స్టూడెంట్స్, ఉమెన్ వీళ్ళందరూ మూవ్మెంట్ లోకి రావడం స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మాస్ మూవ్మెంట్ ఏది అంటే స్వదేశీ మూవ్మెంట్ అని చెప్తాం. అవునా కాదా? అండ్ ఎక్స్ట్రీమిస్టులు, మోడరేట్లు యునైట్ అయ్యారు. ఎస్ ఆర్ నో? సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అండ్ దాని ఇంపాక్ట్ క్లియర్. ఎస్ మ్యామ్. నెక్స్ట్ ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్. ఇది దేనికోసము? టు రీఫార్మ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ద యూనివర్సిటీస్. అంటే యూనివర్సిటీస్ మీద గవర్నమెంట్ కంట్రోల్ ని పెంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లో రీఫార్మ్స్ తేవాలి అని చెప్పి ఈ యాక్ట్ ని తీసుకొని వచ్చాడు కర్జన్. దాని ఇంపాక్ట్ ఏంటి అని అంటే, యూనివర్సిటీస్ యొక్క అటానమీ అనేది తగ్గిపోయింది, బ్యూరోక్రసీ పెరిగింది, బ్యూరోక్రటిక్ కంట్రోల్ అంటే గవర్నమెంట్ కంట్రోల్ పెరిగింది, దాంతో అకాడమిక్ ఫ్రీడమ్ తగ్గిపోయింది. దీని వల్ల ఏమైంది అని అంటే, అప్పటి వరకు బ్రిటిషర్స్ కి ఇంటెలిజెన్షియా అంటే చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు వీళ్ళందరూ అప్పటి వరకు బ్రిటిషర్స్ కి లాయల్ గా ఉన్నారు. కానీ ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ తేవడం తోటి వీళ్ళు మనల్ని తొక్కేయాలని చూస్తున్నారు అని వాళ్ళకి అర్థమయ్యి, అప్పటి వరకు వాళ్ళకి లాయల్ గా ఉన్న వాళ్ళు కాస్త వాళ్ళ దగ్గర నుంచి డివైడ్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇట్ పొలిటిసైజ్డ్ స్టూడెంట్స్, ఎక్కువగా స్టూడెంట్స్ మూవ్మెంట్ లోకి వచ్చిండేది ఈ యాక్ట్ వచ్చిన తర్వాతే. దే స్టార్టెడ్ సపోర్టింగ్ నేషనలిస్ట్ కాజ్ అండ్ రాడికల్ పాలిటిక్స్. ఎక్కువగా మనం బెంగాల్ రెవల్యూషనరీస్, ఈ సూర్యసేన్ తర్వాత వచ్చే వీళ్ళందరూ బెంగాల్ రెవల్యూషనరీస్, బోస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎందుకు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని అంటే, ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ తేవడం తోటి రియాక్ట్ అయ్యారనమాట వాళ్ళు దానికి. ఓకే, సో ఇది దాని ఇంపాక్ట్ కింద చెప్పొచ్చు. థర్డ్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఏం తెచ్చాడినా? కర్జన్ రెస్ట్రిక్టెడ్ ఇండియన్ రిప్రజెంటేషన్ ఇన్ సివిల్ సర్వీసెస్ అండ్ అపోజ్డ్ ఇండియనైజేషన్ అండ్ కర్బ్డ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. ప్రెస్ యొక్క ఫ్రీడమ్ ని కర్బ్ చేశాడు. దాని మీద వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ లాంటివి, అంటే వెర్నాకులర్ లాంగ్వేజెస్ లో వచ్చే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిల్లో పబ్లిషింగ్ మీద వాటి మీద ఆంక్షలు పెట్టడము అట్లాంటివి చేశాడు. అండ్ అంతేకాకుండా ఇండియనైజేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ని అపోజ్ చేయడం జరిగింది. సివిల్ సర్వెంట్స్ ఇండియన్స్ ఉండకూడదు అన్నది కర్జన్ ఉద్దేశం. ఎందుకంటే ఇండియన్స్ సివిల్ సర్వెంట్స్ గా ఉంటే, ఇండియనైజ్ అయితే ఫ్రీడమ్ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఒక కలోనియల్ కంట్రోల్ తగ్గుతుంది వీళ్ళ మీద, ఇండియా మీద అన్న ఉద్దేశంతో ఆయన ఇండియనైజేషన్ ని అడ్డుకున్నాడు అనమాట. సో అట్లాంటి పాలసీస్ కూడా నచ్చలేదు. మరి దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది? అంటే ఐఎన్సి దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రెస్ సెన్సార్షిప్ ఎక్కువ అవ్వడం తోటి, మనకి తిలక్ ఇట్లాంటి లీడర్స్ ఉన్నారు కదా, ఎక్స్ట్రీమిస్ట్ కదా వీళ్ళు, బాలగంగాధర్ తిలక్,
ఐడియా ఉంది కదా? ఆయన న్యూస్ పేపర్స్ ఏంటి తిలక్వి? తిలక్ న్యూస్ పేపర్స్ ఏంటి ఐడియా ఉందా? కేసరి, మహారట్టా, ఐడియా లేదా? కేసరి అని, మహారట్టా అని ఇట్లాంటి న్యూస్ పేపర్స్ మీద తర్వాత అమృత బజార్ పత్రిక ఇట్లాంటి కొన్ని న్యూస్ పేపర్స్ మీద, వెర్నాక్యులర్ న్యూస్ పేపర్స్ మీద ఆంక్షలు పెట్టడంతో, ప్రెస్ ఫ్రీడమ్ కర్వ్ చేయడంతో వాళ్ళని అరెస్ట్లు చేయడము, ఆ ఎడిటర్స్ ని, తర్వాత ఆ న్యూస్ పేపర్స్ ని బ్యాన్ చేయడము, వాటిని తగలబెట్టేయడము, ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఎక్స్ట్రీమిజం అనేది పెరిగింది. అంటే అప్పుడు దాకా మోడరేట్ ఐడియాలజీ తోటి, మోడరేట్ ఐడియాలజీ అంటే ఏంటి ఐడియా ఉందా? మోడరేట్స్ ఏం నమ్ముతారు? వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి ఐడియా ఉందా? పీపీపీ అంటారు, తెలుసా ఇది? పబ్లిక్ పార్ట్ ప్రేయర్, పిటిషన్, ప్రేయర్ ప్రొటెస్ట్ అని. ప్రేయర్ అంటే వాళ్ళు ప్రే చేస్తారు బ్రిటిషర్స్ కి, ప్లీజ్ ప్లీజ్ ఇవ్వండి అని. తర్వాత పిటిషన్, ఆ తర్వాత అర్జీ పెట్టుకుంటారు. ఆ తర్వాత గానీ వాళ్ళు ప్రొటెస్ట్ లోకి రారు. అది కూడా విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ మెథడ్స్, అంటే ఓవర్ గా ప్రొటెస్ట్లు చేయడము అట్లా కాదు. సో ఇట్లా ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్ అని నమ్మే మోడరేట్ ఐడియాలజీ నుంచి ఒక గ్రూప్ పక్కకు వచ్చేసి ఎక్స్ట్రీమిజం అనేది వాళ్ళలో డెవలప్ అయ్యింది. ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ అంటే బాంబ్ అటాక్స్ చేయడము, ధర్నాలు చేయడము, ప్రొటెస్ట్లు చేయడము, ర్యాలీలు చేయడము, ఇట్లాంటివంతా ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ అన్నమాట. ఆ ఎక్స్ట్రీమిజం అనేది డెవలప్ అవ్వడానికి రీజన్ కూడా ఇట్లా ప్రెస్ ఫ్రీడమ్ ని కర్బ్ చేయడము ఇట్లాంటివి. అందుకే మనం ఏమన్నాం, అప్పటి వరకు మోడరేట్ కాన్స్టిట్యూషనల్ పాలిటిక్స్ గా ఉన్నది కాస్త కర్జన్ టైంలో ఎట్లా మారింది, మాస్ బేస్డ్ అండ్ అసెప్టివ్ నేషనలిజం గా మారింది అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ యాక్ట్, ఇది మాత్రం మంచిది, ఇది మంచి యాక్ట్ ఇది. ఎందుకంటే మన హిస్టారికల్ మాన్యుమెంట్స్ ని, ఆర్టిఫాక్ట్స్ ని ప్రిజర్వ్ చేసే ఉద్దేశంతో తీసుకొని వచ్చినటువంటి యాక్ట్ ఇది. ఇది ఒక జెన్యూన్ రీఫార్మ్ కింద చెప్పొచ్చు. బట్ అప్పటి వరకు ఈయన చేసిన ఈ పనులన్నిటి వల్ల ఇది ఓవర్ షాడో అయిపోయింది అనమాట. ఇది మంచి పని అయినా కూడా దీన్ని ఎవరు గుర్తించలేదు, బికాస్ మిగతావన్నీ దీన్ని ఓవర్ షాడో చేసేయడం జరిగింది. ఓకే, అండ్ ఈ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇప్పుడు మనకున్న ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని తీసుకొని వచ్చిండేది, దానికి ఒక ఇన్స్టిట్యూషన్ రూపం ఇచ్చిండేది కర్జనే. అండ్ ఇతని యొక్క మిలిటరీ అండ్ ఫ్రంటైర్ పాలసీస్, టిబెట్ మీదకి వెళ్ళాడిన టిబెట్ ఎక్స్పిడిషన్ కి, అండ్ నార్త్ వెస్ట్ ఫ్రంటైర్ ని స్ట్రెంథన్ చేయడం జరిగిందనమాట. దీని ఇంపాక్ట్ ఏంటి అని అంటే జియో పొలిటికల్ డామినెన్స్ ఆఫ్ బ్రిటిష్ అనేది తెలిసింది. సో ఇక్కడ ఓవరాల్ గా మనము ప్రతి ఒక్క పాలసీ అండ్ దాని ఇంపాక్ట్ అని రాసుకుంటూ వచ్చాము. ఏమేం రాసాము? పార్టీషన్ ఆఫ్ బెంగాల్, దాని ఇంపాక్ట్; యూనివర్సిటీస్ యాక్ట్, దాని ఇంపాక్ట్; అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్, దీని కింద సివిల్ సర్వీసెస్ ది, ప్రెస్ ఫ్రీడమ్ ది, దాని ఇంపాక్ట్; ఏన్షియన్ మాన్యుమెంట్స్ యాక్ట్, దాని ఇంపాక్ట్; ఫ్రంటైర్ పాలసీస్, దాని ఇంపాక్ట్. ఇట్లా రాసాము. అండ్ ఫైనల్ గా వాట్ వి కన్క్లూడెడ్ ఈస్, సో ఈయన ఒక క్యాటలిస్ట్ గా ఉన్నాడు ఇండియన్ నేషనలిజం కి. ఎందుకంటే అతని యొక్క అప్రోచ్ తోటి, ఎస్పెషల్లీ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ లాంటి పనులు చేయడం వల్ల నేషన్ వైడ్ అవేకనింగ్ అనేది ప్రొవోక్ అయింది అనేది, అంటే మన ఇండియన్స్ లో అవేకనింగ్ అనేది వచ్చింది, అండ్ ఎక్స్ట్రీమిజం అనేది పెరిగింది. అండ్ మనం ఇందాక చెప్పినట్టు మోడరేట్ పాలిటిక్స్ అనేది దీంతో ఎండ్ అయ్యింది ఇతని ఎరా తోటి, అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ మోర్ అసెప్టివ్ ఫేస్ ఆఫ్ ద నేషనల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఓవరాల్ గా కర్జన్ యొక్క పాలసీస్ అండ్ దాని ఇంపాక్ట్ ఏంటి అంటే, సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలంటే, ఎండ్ ఆఫ్ మోడరేట్ పాలిటిక్స్ అండ్ స్టార్ట్ ఆఫ్ మాస్ బేస్డ్ పాలిటిక్స్ అని చెప్పొచ్చు. అండ్ ఆయన పాలసీస్ ఏవి అని అంటే ఈ 5 రాసేసి ఒక్కొక్క దానికి దాని ఇంపాక్ట్ రాస్తే అయిపోతుంది. క్లియర్?